గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ప్రధాన పత్రికలోని వార్త విషయాలు ఒకసారి మనం చూద్దాం మిత్రులారా. ఈనాటి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు ఒకసారి చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు అందుకోసం చేయాల్సింది మన యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక ఈనాటి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రముఖ వార్తలు ఒకసారి మనం గమనిస్తే, ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి రోజు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలోని గచ్చుబావిని ఆయన సందర్శించడం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ప్రముఖంగా ఆయన సుమారు ఒక నెల రోజుల పాటు అమెరికాకు వెళ్ళిన క్రమంలో, దీనికి ప్రధాన కారణం ఏంటంటే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల సేవ కోసం కావచ్చు, ఈ ప్రాంత అభ్యున్నతి కోసమైన అమెరికాకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన అనంతరం మళ్ళీ తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చిన ఈ క్రమంలో మాడుల మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించడం జరిగింది. ఆ కంటి వైద్య శిబిరం పూర్తయిన వెంటనే గ్రామాల్లో నిన్న పూర్తిగా అంటే సమయాన్ని కేటాయించడం జరిగింది. వివిధ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో పర్యటిస్తూ ఆలయాల అభివృద్ధి కోసం ఆయన అనేక సహకారాలు అందించడం జరిగింది. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని గచ్చుబావి ఏదైతే పురాతన ఆలయం ఏదైతే ఉందో, ఆలయ పరిధిలోని గచ్చుబావి ఏదైతే ఉందో, గచ్చుబావిని పునరుద్ధరించాలనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా కల్వకుర్తి నియోజకవర్గంలో స్పందించిన ఒకే ఒక నాయకుడు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి. ఈయన శంషాబాద్ సమీపంలో ఉన్నటువంటి సరాసరి అంటే గచ్చుబావి ఏ విధంగా అయితే చరిత్ర కలిగి ఉందో, వందలాది చరిత్ర, అదేవిధంగా శంషాబాద్ సమీపంలో పర్యటన నేపథ్యంలో వెళ్ళిన క్రమంలో అక్కడ కూడా ఇలాంటి ఒక ఆలయం పక్కనే పెద్ద కోనేరు ఉన్న క్రమంలో ఆ కోనేరును గతంలో శిథిలావస్థకు చేరిన క్రమంలో ఆ కోనేరుని ఏ విధంగా తిరిగి శిథిలావస్థ నుంచి ప్రజలు వినియోగించుకునే ఒక తాగునీటి కొలనుగా ఏ విధంగా మార్చడం జరిగింది అని దానిపైన పూర్తిగా ఆయన స్టడీ చేయడం జరిగింది. స్టడీ అనంతరం ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కల్వకుర్తిలో కూడా గచ్చిబావి ఉంది కాబట్టి గచ్చిబావిని ఖచ్చితంగా పునరుద్ధరిస్తా, గచ్చుబావిలో ఉన్నటువంటి నీరు కూడా కల్వకుర్తి ప్రజలు తాగేలా, అంటే అలాంటి నీరు అంటే ఒక అమృతం మాదిరి ఏ విధంగా అయితే దేవతలు తీసుకోవడం జరుగుతుందో కల్వకుర్తి ప్రాంత ప్రజలు కూడా గతంలో దశాబ్దాల క్రితం గచ్చుబావిలోని నీరు తాగడం జరిగింది. కాబట్టి అలాంటి పరిస్థితుల నేపథ్యంలో గచ్చుబావికి వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కొద్ది నెలల క్రితం ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం మరింత తెరపైకి రావడం, మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో స్వప్రయోజనాల కోసం కావచ్చు, లేదంటే దైవభక్తి కోసం కావచ్చు, కారణాలు ఏవైనా ఈ అంశం సంబంధించి ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల కంటే యువత, ఈ ప్రాంతానికి సంబంధించిన యువత కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచి ఒక సానుకూల దృక్పథం రావడం, ప్రధానంగా హిందూ యువత ఎవరైతే ఉన్నారో ఆలయాన్ని పరిరక్షించుకోవాలని ఒక సంకల్పంతో ప్రతిరోజు శ్రమదానం చేస్తూ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు ఒక ముక్త కంఠంతో ముందుకు రావడం జరిగింది. ఇందులో యువజన సంఘాలు కావచ్చు, లేదంటే మిత్రమండలి కావచ్చు, లేదంటే క్లాస్మేట్స్ కావచ్చు, లేదంటే వివిధ కుల సంఘాలకు సంబంధించిన నేతలు కూడా అనేక మంది హిందూ బంధువులందరూ కూడా ఆలయ పునరుద్ధరణ నిర్మాణం లేదంటే గచ్చుబావి పునరుద్ధరణ కోసం ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఉదయం 10 గంటలకు ఈ గచ్చుబావి ప్రాంగణంలోకి రానున్నారు. గచ్చుబావిలో నెలకొన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, తను ఏ విధంగా ఈ సమస్యల పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేయడం జరుగుతుందని తదితర అంశాలపైన ఆయన మొత్తానికి సమాచారం తీసుకునే ప్రయత్నం ఆయన చేయడం జరుగుతుంది. కాబట్టి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి తదితర అంశాల కోసం, మహిళా సాధికారత కోసం, మహిళలు ఉన్నతంగా ఆర్థికంగా ఏ విధంగా నిలదొక్కోవాలి తదితర అంశాల నేపథ్యంలో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే 160కి పైగా ఆలయాల నిర్మాణం కావచ్చు, పాత ఆలయాల పునరుద్ధరణ కావచ్చు చేస్తున్న క్రమంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఆలయాల అభివృద్ధి అనేది ఆయన చేయడం జరుగుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ కావచ్చు, అటు క్రైస్తవ సోదరులు కావచ్చు, ఇటు ముస్లిం సోదరులకు సంబంధించిన మసీదులను కూడా కావచ్చు, ఆయన ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ ఈ ప్రాంత ప్రజల సమగ్ర అభివృద్ధి కోసమైన పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గచ్చుబావికి వద్దకు వస్తున్న నేపథ్యంలో కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ఆశలు పెట్టుకోవడం జరిగింది. సుంకిరెడ్డి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేలు జరుగుతుందని కొనలో వాళ్ళందరూ వెయిట్ చేయడం జరుగుతుంది. ఇక అదేవిధంగా నిన్న నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కావచ్చు, ఒక అంశం అనేది నిన్న నుంచి ఒక సంచలనంగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.
మాజీ మంత్రి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది అనే కోణంలో ఒక అంశం అనే తెరపైకి వచ్చిన నేపథ్యంలో కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా జైపాల్ రెడ్డి కల్వకుర్తి ప్రాంతంలో పుట్టి పెరిగిన ఈ ప్రాంతం నుంచే జాతీయ స్థాయి వరకు ఆయన ఎదగడం జరిగింది కాబట్టి ఇక్కడ 4 సార్లు కల్వకుర్తి ప్రజలు ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది కాబట్టి అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా పలుమార్లు తన సత్తా నిరూపించుకోవడం జరిగింది. జాతీయ రాజకీయాల్లో తనేంటో నిరూపించుకోవడం జరిగింది. ఇందిరాగాంధీతో కానీ, రాజీవ్ గాంధీతో కానీ, సోనియా గాంధీతో కానీ, రాహుల్ గాంధీతో కానీ, లేదంటే దేశంలోని ప్రముఖ నేతలందరితో సఖ్యత సంబంధాలు కొనసాగిస్తూ కల్వకుర్తి ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం జరిగింది. కాబట్టి అలాంటి జైపాల్ రెడ్డి పేరు ఒక జిల్లాకు పెట్టడం చాలా శుభ పరిణామం అంటూ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఆ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన జైపాల్ రెడ్డి కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి ఆ జిల్లాకు అంటే కల్వకుర్తి జిల్లాకే జైపాల్ రెడ్డి పేరు ఏర్పాటు చేయాలి. అందుకే ప్రాంత ప్రజలందరూ కూడా భవిష్యత్ తరాలన్నీ కూడా గుర్తించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి జైపాల్ రెడ్డి అల్లుడే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాబట్టి మామ పేరు నిలబెట్టుకునే క్రమంలో అది కల్వకుర్తిని జిల్లాగా మార్చి ఈ కల్వకుర్తి ప్రాంతానికి జైపాల్ రెడ్డి పేరు పెడితే మరింత చరిత్రలో నిలిచిపోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇది మరింత సులువవుతున్నట్టు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజలందరూ కూడా విద్యావంతులు, మేధావులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా భావించడం జరుగుతుంది. ప్రధానంగా 4 జాతీయ రహదారులు కల్వకుర్తి సమీపం గుండా వెళ్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాల్లో కల్వకుర్తి ఒక ప్రముఖమైన పట్టణంగా మిగిలినుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జాతీయ రహదారులకు ఒక కేంద్ర బిందువుగా కల్వకుర్తి మారింది కాబట్టి ఇలాంటి కల్వకుర్తిని జిల్లా కేంద్రం చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అధిక నిధులు వస్తాయి కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనేక మండలాలను, గ్రామాలను మండలాలుగా మార్చిన క్రమంలో ఒకవైపు కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని గట్టిపల్లిపల్లి కానీ, ఇర్విన్ కానీ, రక్తపేట గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేసి కల్వకుర్తి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఆమనగల్లు నియోజకవర్గంగా మార్చాలంటే సందర్భంగా తలకొండిపల్లి మండల పరిధిలోని గట్టిపల్లిపల్లి గ్రామానికి సంబంధించిన యువకులు అశోక్ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది, కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం సరైన పరిణామం అంటే ఆయన పేర్కొనడం జరిగింది. ఇక ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కు సంబంధించి ఆయన ఈ నెల 14న ఆయన జన్మదినం ఉన్న నేపథ్యంలో 7 తారీఖు నుంచి 14 తారీఖు వరకు ఆయన క్రికెట్ టోర్నమెంట్ కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో కల్వకుర్తి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఉప్పల వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సంబంధించి ఒక జట్టు వచ్చేలా వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తేదీ 5వ తారీఖు ఈ నెల సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఉంటుంది. వివరాల కోసం 9848683362 నెంబర్ని సంప్రదించవచ్చు అంటూ ఉప్పల వెంకటేష్ టీమ్ ఏవైతే ఉన్నారో అఖిల్, అదేవిధంగా ఉప్పల అనిల్ ఈ సందర్భంగా ఆయన కొడుకులు పేర్కొనడం జరుగుతుంది. ఇప్పటికే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేదంటే చదువుల కోసం కావచ్చు, లేదంటే ఉద్యోగాల కోసం కావచ్చు, లేదంటే వివిధ అంశాల నేపథ్యంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన యువతకి అనేక సేవలు చేస్తున్న క్రమంలో క్రీడలను కూడా ప్రోత్సహించేందుకు ఈరోజు ఒక స్టెప్ ముందుకు వేయడం జరిగింది అనేది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ కుమారుడు అనేటువంటి ఉప్పల అఖిల్ ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అఖిల్ క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించి గ్రౌండ్ ని ఆయన పరిశీలించడం జరిగింది. తలకొండపల్లి మండల కేంద్రానికి సంబంధించినటువంటి సర్పంచ్ తో కలిసి ఆయన ఈ సందర్భంగా గ్రౌండ్ ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల్ అదేవిధంగా సర్పంచ్ ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. మన స్ఫూర్తితో ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా సంక్షేమ పేద ప్రజలకి ఏ విధంగా సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది, విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం తన వంతు పాత్ర ఏ విధంగా పోషించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే విద్యార్థులను యువతను ప్రోత్సహించే క్రమంలో ఏ విధంగా క్రీడలు ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది తదితర అంశాల నేపథ్యంలోనే ఈ ఏడాది ప్రముఖంగా క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా అఖిల్ అదేవిధంగా సర్పంచ్ ఇరువురు నేతలు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా
వెల్దండ మండల పరిధిలోని అజిలాపూర్ గ్రామానికి సంబంధించి రమేష్ గౌడ్ ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించినటువంటి ప్రతి ఉద్యమంలో కానీ ప్రతి ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్పంచుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసుకోవడం అనేది మన తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్మాణం అనేది అత్యంత కీలకమంట. ఆయన తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే 2025 చివరిలో నిర్వహించినటువంటి సర్పంచ్ ఎన్నికలు తన గ్రామానికి సర్పంచ్ కావాలని ఒక కళతో ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి అజిలాపూర్ కు సంబంధించిన రమేష్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం జరిగింది. ఈ పోటీ చేసిన ఈ క్రమంలో గ్రామానికి సంబంధించి బీజేపీ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నేతలు వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఒకవైపు ఉంటే రమేష్ గౌడ్ మాత్రం ఒకవైపు ఉండి అజిలాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలుపొందడం జరిగింది. అయితే తన గెలుపులో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పాత్ర కీలకం. ఆయన ఆర్థిక సహాయ తోడ్పాటు కావచ్చు, లేదంటే ఆయన అందించిన ప్రోత్సాహం కావచ్చు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో ఇండ్ల నిర్మాణం, పేదలకి ఇండ్ల నిర్మాణం కావచ్చు, లేదంటే వైద్యానికి సంబంధించినటువంటి కిట్ల పంపిణీ కావచ్చు, వైద్య పరీక్షలు కావచ్చు, లేదంటే పండుగల నేపథ్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఈ విధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు తన గెలుపుకు కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత, అదేవిధంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారం కూడా తనకు లభించడం జరిగింది. ఈ ఇరువురు నేతల వలన ఈ రోజు అజిలాపూర్ గ్రామానికి నేను సర్పంచ్ కావడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోను అనే కోణంలో రమేష్ గౌడ్ పేర్కొనడం జరుగుతుంది. జిల్లా స్థాయి అంశాలకు సంబంధించిన వార్తలకు ఒకసారి మనం వెళ్దాం మిత్రులారా. జిల్లాలో ఎలాంటి ఏం వార్తలు ఉన్నాయి, ప్రముఖమైన వార్తలను ఒకసారి చూస్తే, ఏపీ టు తెలంగాణ కోరలు చేస్తున్న ఇసుక మాఫియా, అడ్డగోలుగా అక్రమ రవాణా, టిప్పర్ల ద్వారా రాత్రి వేళల్లో ఉమ్మడి జిల్లాకు తరలింపు, ఏపీ తెలంగాణకు చెందిన కొందరు పోలీసుల ములాఖాత్, టిప్పర్ కు నెలకు ₹1,00,000 ఇచ్చేలా ఒప్పందం, నాయకుడి కనుసన్నల్లో దందా. ఈ విధంగా అంటే మొత్తానికి ఏ విధంగా వ్యవహార తీరు అనేది ఎంత దారుణానికి ఒడిగట్టిందంటే, ఎక్కడ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న ప్రధానంగా అక్కడ అధికార పార్టీలకు సంబంధించిన నేతలు ఉండడం అనేది పరిపాటి. ఈ అధికార పార్టీలకు సంబంధించిన నేతలు ఎందుకుంటారంటే, ఈ అవినీతి అక్రమార్కులు ఎప్పుడు పార్టీ ప్రభుత్వం మారినా, లేదంటే ఎమ్మెల్యేలు మారినా, ఆ ఎమ్మెల్యేల సమక్షంలో అధికారుల పార్టీలో చేరడం, అధికార పార్టీలో, లేదంటే ఏ పార్టీ అధికారులకు వస్తే ఆ పార్టీలో చేరడం అనేది అక్రమార్కులకు వెన్నతో పెట్టిన విద్య. ఆ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ ఉన్నా వాళ్ళే అవినీతి అక్రమార్కులు అధికార పార్టీలో ఉంటారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళే ఉంటారు, టీడీపీ అధికారంలో ఉన్నా వాళ్ళే ఉంటారు, ఇతర పార్టీ ఏదైనా మర్చిపోయి అధికారంలోకి వచ్చినా వాళ్ళే ఉంటారు తప్ప వేరే వాళ్ళు ఉండరు. ఎమ్మెల్యేల దగ్గర, మాజీ ఎమ్మెల్యేల దగ్గర ఉండలే ఇప్పుడున్న ఎమ్మెల్యేల దగ్గర ఉంటారు, ఇప్పుడున్న ఎమ్మెల్యేల దగ్గర ఉండలే భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎవరైనా అయితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి జంప్ జలనిగా మారడం జరుగుతుంది. అవినీతి అక్రమార్కులు, రేషన్ మాఫియాదారులు, ఇసుక మాఫియాదారులు, మైనింగ్ మాఫియాదారులు ఎక్కడ ఉంటారంటే కేవలం అధికార పార్టీలో ఉంటారు. అధికార పార్టీకి సంబంధించిన నేతలకు వీళ్ళు మాత్రమే అవసరం, ఎందుకంటే దోచుకున్న సొమ్ములో ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల సమయంలో ఖర్చు చేసిన డబ్బు వాళ్ళకి కొంత గొప్ప ఆ డబ్బు సమకూరాలి తిరిగి అంటే దోపిడీదారులను పక్కన పెట్టుకుంటేనే, దోపిడీ దొంగలను పక్కన పెట్టుకుంటేనే వీళ్ళకి మేలు జరుగుతుంది. మళ్ళోసారి దోపిడీ చేసి వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు సిద్ధం కావాలి. మద్యానికి, డబ్బుకు ప్రజలని ప్రలోభాలకు గురి చేసి మళ్ళోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలి. కాబట్టి ఈ ఎమ్మెల్యేలకు ఈ దోపిడీదారులు కావాలి, దోపిడీదారులకు మరింత దోచుకునేందుకు అధికార పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావాలి. కాబట్టి ఆ విధంగా ఇసుక డబ్బులు కానీ, రేషన్ మాఫియా కానీ, మైనింగ్ మాఫియా అధికార పార్టీలోనే కొనసాగుతూ ఈ విధంగా దోపిడీకి తెరలేపడం జరుగుతుంది. 2 ఏళ్లలో పేట కొడంగల్ పూర్తి, ఎకరానికి 20 లక్షల చొప్పున నష్టపరిహారం, మంత్రి వాకిడి శ్రీహరి. ఇక కనుల పండుగ సీతారాముల కళ్యాణం అంటూ ఎర్రవల్లికి సంబంధించిన వార్త, ఉత్సాహంగా బండలాగుడు పోటీలు అంటూ మానవ పాడుకు సంబంధించిన వార్త. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ పేర్కొనడం జరిగింది. ఇక పిఎంశ్రీకి మోక్షం ఎప్పుడు, ముందుకు సాగని 3వ విడత అంటూ ఒక వార్త. ఎర్రవల్లి సమస్యపై అసెంబ్లీలో చర్చించడం హర్షణీయం అంటూ 34వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు అంటూ ఒక వార్త వచ్చింది. సిరిసనగండ్ల ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి, ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముదిగొండ ఎల్లేష్ మాదిగా డిమాండ్ చేయడం జరిగింది. పునరావాసం కావాలి, రెండో విడతలో పూలతో దరఖాస్తులు సమర్పించిన గ్రామస్తులంటూ ఒక వార్త వచ్చింది. బ్రహ్మగిరికి సంబంధించి అమ్రాబాద్ అభయారణ్యానికి సంబంధించి శాస్త్రోక్తంగా
ధనుర్మాస పూజలంటూ బిజినేపల్లికి సంబంధించిన ఒక వార్త. 108 కలశాలతో అభిషేకం. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు అభిషేకం చేయడం జరిగింది. లో వోల్టేజ్ సమస్యకు చెక్. డివిజన్ లో 5 సబ్ స్టేషన్లు మంజూరు. 7,50,00,000తో జరగనున్న అభివృద్ధి కార్యక్రమాలంటూ హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలంటూ ఒక వార్త. రైతులకు ఇబ్బందులు రానివ్వం. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సిబ్బంది యూరియా అక్రమాలకు పాల్పడే డీలర్లపై క్రిమినల్ కేసులంటూ పేర్కొంటున్న వ్యవసాయ అధికారి యశ్వంతరావు. అంతా ఉట్టిది ఏమున్నది ఆడ బిల్డప్లు తప్ప ఏది ఉండదు, పని ఉండదు. కర్ణాటక సరిహద్దులో ఇసుక వివాదం. ఇసుకను తోడారని 3 ట్రాక్టర్లను తీసుకువెళ్లిన కర్ణాటక పోలీసులు. నాగిరెడ్డిపల్లి వాగు వద్ద కర్ణాటక పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదం. బీసీలను మోసం చేస్తే గుణపాఠం తప్పదు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎస్ రమేష్ గౌడ్ పేర్కొన్న వార్త ప్రధానంగా రావడం జరిగింది. రాష్ట్ర స్థాయి అంశాలకు సంబంధించిన వార్తలకు ఒకసారి మనం వెళ్తే మిత్రులు ఏమున్నాయి, రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన వార్తలు ఏమున్నాయో ఒకసారి మనం చూస్తే, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల వార్తల కంటే ముందు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా 2 వారాలకు భాష కనుమరుగవుతుంది. ఈ శతాబ్దం చివరికి సగానికి పైగా అంతరించే ముప్పు. ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఆవేదన. ఏఐ డిజిటల్ సాధనాలతో పరిరక్షించుకోవాలి అంటూ ఆ దిశగా చంద్రబాబు కృషి అభినందనీయమంటూ మారిషస్ లో ఉగాది జాతీయ సెలవు దినమని ఆయన వెల్లడించడం జరిగింది. ఇంకా చేతులకు బేడీలతో జైలుకు తరలించడం జరిగింది. అమెరికా వెనిజులా అధ్యక్షుడిని తరలించడం జరిగింది. కరడుగట్టిన ఖైదీల ఆయన పేరు మదురో, వెనిజులా అధ్యక్షుడు. ఈ మదురో అనే వెనిజులా అధ్యక్షుడిని అమెరికా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఆయనని బేడీలు వేసి జైలుకు తరలించడం జరిగింది. ఎందుకు ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. అయితే ఒక అధ్యక్షుని పట్టుకొని కరడుగట్టిన ఖైదీల మదురోను తరలించిన అధికారులు డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైల్లోనే. ఆయన డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి కాబట్టి అమెరికా ఆయన్ని బేడీలు వేసి జైలుకు తరలించింది. విచారణ జరుగుతుంది. ఒకవేళ విచారణలో నిజంగానే ఆయన డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు నిజమైతే జీవితాంతమైన జైల్లోనే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన భార్యను కూడా ముందస్తుగానే పోలీసు అధికారులు ఎవరైతే నిఘా వ్యవస్థ ఉందో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అమెరికా అధికారులకు మదురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మీకు అదే గతి. క్యూబా, చిలీ, కొలంబియాలకు ట్రంప్ హెచ్చరిక. ఏదైతే వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం జరిగి జైలుకు తరలించడం జరిగిందో అదేవిధంగా కొలంబియా, చిలీ, క్యూబా దేశస్తులకు కూడా ట్రంప్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. రష్యా కూడా జెలెన్స్కీని ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు? ట్రంప్ తీరును ప్రశ్నించిన ఆ దేశ ప్రతినిధి రో ఖన్నా. అమెరికా దాడిలో 40 మంది మరణించారంటూ వెనిజులా పేర్కొంది. మొత్తానికి ఒక దేశ అధ్యక్షుడిని మరో దేశం వచ్చి అరెస్ట్ చేయడం అనేది చాలా సంచలనంగా మారింది. మరో దేశానికి సంబంధించిన పోలీస్ అధికారులు అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్ తో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించిన అమెరికా ఆయనను కరడుగట్టిన నేరస్తుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది. చేతులకు బేడీలు, తలపై నల్లని వస్త్రం లాంటి టోపీతో ఉన్న మదురోను 2 వైపులా 2 అధికారులు పట్టుకుని జైల్లోకి నడిపించుకుని తీసుకెళ్తున్న వీడియోను అమెరికా మీడియా ఆదివారం ప్రసారం చేసింది. మదురోను న్యూయార్క్ లోని ప్రఖ్యాత బ్రూక్లిన్ జైలు అంటే మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ కు తరలించారు. ఈ జైలు కరడుగట్టిన నేరస్తులకు కేంద్రం. ఇందులో ప్రస్తుతం 1300 మంది ఖైదీలు ఉన్నారు. సాధారణ నేరాలు చేసి వచ్చే ఖైదీలను పోలీసులు కోరినా ఈ జైలుకు పంపేందుకు న్యాయమూర్తులు అంగీకరించారు. కాగా న్యూయార్క్ దక్షిణ జిల్లా ఫెడరల్ కోర్టులో ఈయన వెనిజులా అధ్యక్షుని ఈ సందర్భంగా కోర్టులు ప్రవేశపెట్టి అనంతరం మదురోపై మత్తు పదార్థాలు అదేవిధంగా ఉగ్రవాదానికి కుట్ర, అక్రమంగా మత్తు పదార్థాలను అమెరికాలోకి రవాణా చేసేందుకు కుట్ర పన్నడం, అక్రమ ఆయుధాల వ్యాపారం తదితర నేరాలకు సంబంధించి అభియోగాలు మోపినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండి తెలిపారు. ఈ అభియోగాలన్నీ రుజువైతే మదురో జీవితకాలం మొత్తం జైల్లోనే ఉండాల్సి రావచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. పైగా మదురోకు సంబంధించిన ఆస్తులన్నీ అమెరికా జప్తు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా తనను నిర్బంధంలోకి తీసుకున్న లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు మదురో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం మరో విశేషం. జెలెన్స్కీని ఇలాగే బంధిస్తే ఎలా ఉంటుంది అంటూ ట్రంప్ కు చురకలంటించడం జరిగింది. మదురోను అమెరికా సైన్యం అపహరించడాన్ని ఆ దేశ కాంగ్రెస్ సభ్యుడు భారత సంతతి డెమోక్రటిక్ నేత రో ఖన్నా తీవ్రంగా ఖండించారు. ట్రంప్ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతూ మిలిటరిజంను ప్రోత్సహిస్తున్నారని ఆదివారం ఆయన ఆరోపించారు. తైవాన్ అధ్యక్షుడు లైచింగ్
తేను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇలాగే బంధించారనుకుంటే మనం ఇప్పుడు ఏం చేయగలం? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలాగే అపహరిస్తే ఎలా ప్రశ్నించగలం? ట్రంప్ ప్రభుత్వ యుద్ధోన్మాదం, రక్షణ బడ్జెట్ పెంపు వివాదాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు గలం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని, మన ప్రభుత్వానికి సరైన మార్గం చూపేందుకు ఇప్పుడు మనకు ఒక రాజనీతిజ్ఞుడు అవసరమని ఆయన పేర్కొన్నారు. వెంటనే విడుదల చేయండి అంటూ చైనా పేర్కొంది. నికోలస్ మదురోను వెంటనే విడుదల చేయాలని అమెరికాను చైనా డిమాండ్ చేసింది. మదురోను ఆయన సతీమణి సిలియా ఫ్లోరిన్ అమెరికా సైన్యం బలవంతంగా ఎత్తుకుపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మదురో దంపతులను వదిలేసి వెనుజులా ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలను మానుకోవాలని చైనా విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో సూచించింది. కాగా ఈ అంశంపై భారత్ ఆచితూచి స్పందించింది. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. వెనుజులా, అమెరికా తమ మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా భారత్ సూచించింది. ఇక వెనుజులాను మేము పాలించమంటూ అమెరికా పేర్కొంది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించి తీసుకువెళ్లాక ఆ దేశానికపై తాము పాలిస్తామని చెప్పిన అమెరికా మరుసటి రోజే యూటర్న్ తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు విరుద్ధంగా వెనుజులా రోజువారీ పాలనలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా మంత్రి మార్కో రుబియో ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ దేశంలో చమురు ఆంక్షలను మాత్రం తాము పర్యవేక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. మోదీ కూడా మసూద్ను ఇలాగే తీసుకురావాలి, అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్. ప్రధాని మోదీకి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సరికొత్త సవాల్ విసిరారు. మదురోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకువెళ్లినట్లుగా ముంబైలో 26 నవంబర్ ఉగ్రదాడుల సూత్రధారి మసూద్ అజర్ ను పాకిస్తాన్ నుంచి భారత్ కు మోదీ తీసుకురావాలని ఓవైసీ అన్నారు. ముంబైలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ ఎవరికన్నా తక్కువ కాదని, మసూద్ అజర్ ను తీసుకురావడం ద్వారా తన 56 అంగుళాల ఛాతీ శక్తిని చూపించాలని వ్యాఖ్యానించారు. అయితే ఓవైసీ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. భారత్ బాధ్యత యుతగల దేశమని, పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటుందనే పార్టీ ఎంపీ గులాం అలీ ఖతానా అన్నారు. ఇక వెనుజులా అధ్యక్షురాలిగా డిల్సీ అధ్యక్షుడు మదురోను అమెరికా అపహరించడంతో వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు డిల్సీ రోడ్రిక్స్ ను ఆ దేశ సుప్రీంకోర్టు ఆదివారం నియమించింది. అధ్యక్షుడు లేని సమయంలో పాలన గాడి తప్పకుండా కొనసాగించేందుకు, దేశ భద్రతను కాపాడేందుకు తక్షణం ఆమెను అధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కోరింది. కాగా అమెరికా దాడిలో 40 మంది మరణించారని వెనుజులా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. వీరిలో సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు ప్రకటించింది. వ్యూహాత్మకంగానే మదురో భార్య నిర్బంధం. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెన్స్ ను కూడా అమెరికా నిర్బంధంలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే మదురో సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న సిలియాను వ్యూహాత్మకంగానే అదుపులోకి తీసుకున్నట్లు నిపుణులు చెప్తున్నారు. భర్త మదురోకు మద్దతు కూడగట్టకుండా అటు ప్రజల్లో ఇటు సైన్యంలోనూ చైతన్యం తెచ్చి నాయకురాలుగా ఎదగకుండా అడ్డుకునే ఉద్దేశంతోనే బందీగా తీసుకువెళ్ళినట్లు వివరిస్తున్నారు. సిలియా సుదీర్ఘ కాలం పాటు వెనుజులా ఫస్ట్ లేడీకి మించిన స్థానంలో ఉన్నారు. అదురో అంచనలో ఆమెను తొలి యోధురాలుగాను పిలుస్తుంటారు. 1956లో టినాక్వి పట్టణంలో ఓ పూరి గుడిసెలో పుట్టిన సిలియా 32 ఏళ్ల వయసులో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. మదురో రాజకీయ ప్రస్థానానికి సమాంతరంగా తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె మదురో కన్నా ఉన్నత పదవులను కూడా నిర్వహించారు. 2013లో మదురో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక దేశ రాజకీయ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించారు. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్ నీడలోనే మదురో, సిలియాలిద్దరూ రాజకీయంగా ఎదిగారు. ప్రస్తుతం ఎంపీగాను సిలియా కొనసాగుతున్నారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్క దేశానికి పోయి పక్క దేశ అధ్యక్షుడిని కూడా ఎత్తుకుపోయినంటే ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ అనేది జోరుగా కొనసాగుతుంది. నల్లమల సాగర్ లింకును ఆపాల్సిందే. సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించండి, న్యాయ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ముంబైలో అభిషేక్ సింఘ్వితో రేవంత్ ఉత్తమ్ భేటీ. తెలంగాణ రిట్ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ. నేడు అసెంబ్లీలో హిట్ పై కీలక చర్చ. తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం. 45 రోజులు కావాలన్న హిల్ట్ కు దరఖాస్తులు లేవు. పారిశ్రామికవేత్తల సందేహాలకు సమాధానం దొరికేనా? ప్రతిపక్షాల ఆరోపణలకు పులి స్టాప్ పడుతుందా? ఇక సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే. అనుమతులు లేవు, డిపిఆర్ లేదు, అయినా 3,375 కోట్లతో 2020లో ప్రాజెక్టుకు శ్రీకారం. అనుమతులు లేవంటూ ఎన్జిటి స్టే ఎత్తివేయించుకునేందుకు ప్రయత్నించని వైసీపీ సర్కార్. ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ. తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు ధీటుగా జవాబు.
ఎగురొచ్చిన ఎయిర్ బస్. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయంలో దిగిన తొలి విమానం ఢిల్లీలో బయలుదేరి ఉదయం 11 గంటలకు ల్యాండింగ్. ట్రయల్ రన్ విజయవంతం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇతర ప్రతినిధుల రాక. ఆత్మ గౌరవ పర్వం 1000 ఏళ్ల అఖండ విశ్వాసం. 1026లో అంటే 1026 సంవత్సరం జనవరిలో సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్. 1947లో ఆలయ పునర్నిర్మాణ బాధ్యత తీసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్. 1951లో తెరుచుకున్న ఆలయ ద్వారాలు నెహ్రూ కాదన్న నాటి కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. నెహ్రూ ఎందుకు కాదంటాడంటే హిందువుకులు హిందూ దేవాలయాలకు, హిందూ విధానానికి, హిందూ వ్యవస్థకు కానీ, హిందుత్వానికి కానీ ఈ కుటుంబం వ్యతిరేకం కాబట్టి నెహ్రూ నుంచి మొదలు పెడితే, ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడితే, రాజీవ్ గాంధీ మొదలు పెడితే, సోనియా గాంధీ మొదలు పెడితే, రాహుల్ గాంధీ వరకు, ప్రియాంక గాంధీ వరకు వీళ్ళు హిందూ బద్ధ వ్యతిరేకులు కాబట్టి ఆలయాలకు రాలేదు. నిన్నమన్నటి వరకు మనం ఒకసారి చూస్తే సీతారాములకు సంబంధించిన ప్రపంచంలోని ప్రఖ్యాత ఆలయమైనటువంటి ఉత్తరప్రదేశ్లోని ఆలయానికి సంబంధించి ఆలయం పునఃప్రతిష్ఠ జరిగితే సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, రాబర్ట్ వాద్రా కానీ, రాహుల్ గాంధీ కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కూడా ఎవరు కూడా రాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఒక జీవో విడుదల చేయకపోయినా అధిష్టానం నుంచి ఒక ఆదేశాలు రావడం జరిగింది. హిందువుల ఆలయాల దగ్గరికి మనం పోవద్దు, పోతే మీకు పైన వేటు పడుతుందంటే కాంగ్రెస్ పార్టీలోని హిందూ నాయకులు ఎవరైతే ఉన్నారో సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు లేకుండా పదవుల కోసం ఆశపడి అక్కడ పోకుండా ఇంటికాడ కూర్చున్నారు దొంగలు. ఇక ఆలయ ప్రత్యేకతపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక వ్యాసం రావడం జరిగింది. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ ఆలయానికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏంటి వ్యాసం, ఏంటి ప్రత్యేకత ఒక్కసారి చూద్దాం మనం. ఎందుకంటే 1000 ఏళ్లకు సంబంధించిన ఈ ఆలయానికి సంబంధించి ఏంటి ప్రత్యేకత ఒకసారి మనం గమనిస్తే, ఆత్మ గౌరవ పర్వం 1000 ఏళ్ల అఖండ విశ్వాసం. సోమనాథ్ ఆలయంపై దాడికి 1000 ఏళ్లు పూర్తి. పుణ్యక్షేత్రానికి పూర్వవైభవం దిశగా అవిరళ కృషి. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి మహమ్మద్ గజనీ ఎవడైతే ఉన్నాడో విదేశీ, వాడు ధ్వంసం చేయడం జరిగిందో, వాడు మొత్తం ఆలయాలను ధ్వంసం చేయాలి, మస్జిద్లు కట్టాలి, ఆలయాలు ధ్వంసం చేయాలి, మస్జిద్లు, ఇదే మన పని, వేరే పని లేకుండే. ఎందుకంటే హిందూ ధర్మం మొత్తం అంతరించిపోయి వాళ్ళ ధర్మం వెలుగొందాలనే కోణంలో వాడు కుటిల ప్రయత్నం చేయడం జరిగింది. కానీ దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ దేశాన్ని అనేక మంది పాలించిన భారతదేశానికి సంబంధించిన హిందూ ధర్మాన్ని కానీ, హిందూ ధర్మ పద్ధతులను వెంట్రుకు కూడా ఎవడు, ఏ మతమోడు పీకలే ఇప్పటివరకు. సోమనాథ్ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఏడాదిలో 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర హింసాత్మక దండయాత్రలో భాగంగా ఆ ఆలయంపై దాడి చేశారు. ప్రజల భక్తి విశ్వాసాలకు, నాగరికతకు ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చూశాడు. అయితే సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్ల పాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తుంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఏంటో ఒకసారి చూద్దాం. సోమనాథ్, ఈ మాట వినగానే మన మనసు పులకరిస్తుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాసిన వ్యాసం. ఇది ప్రత్యేకంగా ఆయన రాసిన వ్యాసం. సోమనాథ్, ఈ మాట చెవిన పడగానే మన మనసు పులకరిస్తుంది, సగర్వ భావన కలుగుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రం ప్రభాస్ పఠాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తుంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని 12 జ్యోతిర్లింగ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. సౌరాష్ట్రే సోమనాథం చ అంటే ఆరంభమయ్యే ఈ స్తోత్రం తొలి జ్యోతిర్లింగ నిలవుగా సోమనాథ నాగరికత, ఆధ్యాత్మికత, ప్రాధాన్యాన్ని ప్రతిబింబజేస్తుంది. ఈ శ్లోకం జ్యోతిర్లింగ మహత్తుని ఇలా చాటి చెప్తుంది. సోమలింగం నరో దృష్ట్యా పాపై ప్రాముఖ్యతే. అంటే సోమనాథ శివలింగ దర్శనం మాత్రాన జీవుడు పాప విముక్తుడై సదాశయాలను నెరవేర్చి మరణానంతరం స్వర్గ ప్రాప్తి పొందుతాడని అర్థం. కానీ లక్షలాది భక్తజనం భక్తి ప్రవక్తులతో నీరాజనాలు అర్పించిన ఈ సోమనాథ్ పై దురదృష్టవశాత్తు విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. నేపథ్యంలో సోమనాథ్ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైంది. ఈ ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఏడాదిలో 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తి విశ్వాసాలకు, నాగరికతకు
సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయి చూశాడు. అయితే సోమనాథ్ కు పూర్వవైభవం దిశగా ఏళ్ల పాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్యశక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తుంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యం కల్పిస్తూ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సోమనాథ్ పై 1000 ఏళ్ల నాటి తొలి దండయాత్ర, దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రాత్మక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యే హింస, క్రూరత్వం, 1000 ఏళ్లు గడిచిన మణిపురాన్ని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతాయి. భారతదేశం పైన, ప్రజల మనోధైర్యం పైన అది చూపిన పెను దుష్ప్రభావాన్ని ఒకసారి ఊహించండి. సముద్ర తీరంలోని సోమనాథ్ ఆలయం అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశాలకు విస్తృతంగా మోసుకు వెళ్లారు. అయినప్పటికీ తొలిదాడికి సహస్రాబ్ది పూర్తయ్యాక కూడా సోమనాథ్ గాథ విధ్వంస నిర్వచనంగా నిలవకపోవడంపై నేనెంతో గర్విస్తున్నాను. ఈ ఆలయం నేడు కోట్లాది భరతమాత బిడ్డల అఖండ ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తుంది. ఎన్నడూ 1000 ఏళ్ల కిందట, అంటే ఎన్నడూ 1000 ఏళ్ల కిందట 1026 సంవత్సరంలో మొదలైన మధ్యయుగపు అనాగరికత దండయాత్ర ఇతరులను కూడా సోమనాథ్ పై పదే దాడులకు ప్రేరేపించింది. దేశ ప్రజలను, సంస్కృతిని దాస్య శృంఖలాల్లో బంధించి ప్రయత్నాలను నాంది పలికింది. కానీ ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్డెన్లా నిలిచి ఆత్మార్పణకు నెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహానీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమనాథ్ లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన కృషి వెలకట్టలేనిది. స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్ను సందర్శించినప్పుడు అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. నాటి తన అనుభవాన్ని 1997లో చెన్నై నగరంలో కార్యక్రమం సందర్భంగా ఈ విధంగా ఆయన వెలుగుచ్చారు. వివేకానందుడు దక్షిణ భారతదేశంలోని ప్రాచీన ఆలయాలతో పాటు గుజరాత్లోని సోమనాథ్ వంటివి మనకు అపార జ్ఞాన ప్రదాతలు. ఎన్నో పుస్తకాలు వివరించలేని జాతి చరిత్రపై మనకు మరింత లోతైన అవగాహన అందిస్తాయి. 100 దాడులను భరించిన గుర్తులతోనే కాకుండా 100 పునరుజ్జీవన చిహ్నాలతో ఆ ఆలయాలు ఎంత వైభవంగా నిలిచాయో గమనించండి. నిరంతర విధ్వంసం, శిథిలాల నుంచి నిరంతర పునరుజ్జీవనంతో మునుపటి టీవీతో ఎంత శక్తివంతంగా విలసిల్లుతున్నాయో చూడండి. అదే జాతీయ మనోభావన, జాతీయ జీవన స్రవంతి అనుసరిస్తే అది అమేయ యశస్సు వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ జీవన స్రవంతిని వీడితే ఫలితం మరణమే. ఆ మార్గం వదిలేడితే ఆత్మనాశనం, వినాశనమే. స్వాతంత్ర అనంతరం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపావళి వేళ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి చలించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమనాథ్లో భవ్యమైన ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకకు హాజరయ్యారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించాలని కలలుగన్న యోధుడు సర్దార్ సాహెబ్ ఆ సమయానికి భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ ఆయన స్వప్నం సాకారమై దేశం ఎదుట సగర్వంగా నిలిచింది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ పరిణామం పట్ల ఉత్సాహం చూపలేదు. విశిష్టమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం భారత్ పై ప్రతికూల ముద్ర వేసిందని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో ఉన్నాయి. అంటే మొత్తానికి నెహ్రూ నుంచి మొదలు పెడితే హిందూ ఆలయాల దగ్గర కానీ, హిందూ పండుగల దగ్గర కానీ కాంగ్రెస్ వాళ్ళు రాకూడదు అని అదే రోజు నిర్ణయించుకోవడం జరిగింది. అదే వాళ్ళ తాత తండ్రులు ఏదైతే నిర్ణయించుకోవడం జరిగిందో వాళ్ళ ముని మనవలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అదే పాటించడం జరుగుతుంది. కాబట్టి సిగ్గులేని మనవులేమో ఒకటే ఓట్లేశారు. కానీ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో ఉన్నాయి. సర్దార్ పటేల్ కు ఎంతో అండగా నిలిచిన కేఎం మున్షిని స్మరించుకోకపోతే సోమనాథ్ గాథ అసంపూర్ణమే అవుతుంది. సోమనాథ ది షైండ్ర ఎటర్నల్ గ్రంథంతో పాటు సోమనాథ్ పై ఎన్నో సమాచార భరిత విజ్ఞానదాయకమైన రచనలు చేశారు. నిజానికి మున్షి తన గ్రంథ శీర్షికలు చెప్పినట్లు ఆత్మ నిత్యానందాన్ని
ఉన్నత భావాల శాశ్వతత్వాన్ని బలంగా విశ్వసించే గొప్ప నాగరికత మనది. నైనం చిందంతి శాస్త్రాన్ని అని గీతంలో చెప్పినట్లు అది ధ్వంసం చేయ శక్యం కాని అజరామరత్వం అని మనం బలంగా నమ్ముతాం. మన నాగరికత అజేయ స్ఫూర్తికి సోమనాథును మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో అవరోధాలను ఆటుపోట్లను ఎదుర్కొని వైభవోపేతంగా నిలిచిన సోమనాథ్ కన్నా మిన్నగా మరేది దీన్ని వివరించగలదు. వందల ఏళ్ల దాడులను వలసవాద దోపిడిని తట్టుకుని నిలబడి నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతుంది. నేడు భారత ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటే మన విలువలు భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశాభావంతో భారత్ను చూస్తుంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టిపిడుస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతుంది. అనాది కాలం నుంచి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకం చేస్తుంది. శతాబ్దాల కిందటే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్య సోమనాథ్ కు వచ్చారు. అక్కడ ప్రార్థన అనంతరం బాబా బీజాంకుర జనన రాగాధ్య అనే శ్లోకాన్ని ఆయన చెప్పాడంటారు. అలాగే లౌకిక కర్మ బీజాలను నశింపజేసే వాడికి, రాగద్వేషాలను సమస్త క్లేశాలను తుడిచిపెట్టే వాడికి వందనాలు అని అర్థం. నేడు మన మనస్సులోను ఆత్మలోను ఒక బలమైన చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తి సోమనాథ్కు ఉంది. 1026లో మొదటి దాడి జరిగి 1000 ఏళ్లు గడిచిన సోమనాథ్ వద్ద సాగరం నేటికి అంతే గంభీరంగా గర్జిస్తుంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథను చెప్తున్నాయి. ఆటంకాలు ఎన్నెదురైనా ఆ అలల మాదిరిగానే మళ్ళీ సోమనాథ్ అభ్యుదయం తథ్యం. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయ పదాలుగా మిగిలాయి. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతుంది. 1026 నాటి దాడితో ఏమాత్రం చెక్కు చెదరని ఆ అజేయమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ద్వేషం, మతోన్మాదులకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండవచ్చు, కానీ సత్యం, ధర్మంపై అచంచలమైన విశ్వాసం అమరత్వాన్ని త్వజించగలవు. సోమనాథ్ ఒక ఆశా గీతం. 1000 ఏళ్ల కిందట దాడికి గురై ఆ తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ్ ఆలయం మళ్ళీ సగర్వంగా నిలిచినట్టే. మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న 1000 ఏళ్ల కిందటి ఒక దేశ మహా వైభవాన్ని పునరుద్ధరించుకొని తీరుతాం. సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో వికసిత భారత నవ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. విశ్వ కళ్యాణమే పరమావధిగా మన నాగరికత స్ఫూర్తి దిశా నిర్దేశం చేస్తుంది. జై సోమనాథ్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్భంగా ప్రత్యేక వ్యాసం రాయడం జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఎవడు ఎన్ని కుల మత రాజకీయాలు చేసే దొంగలైనా ఏమి చరిత్రను మట్టి కలిపే ప్రయత్నం ఎవడు కూడా చేయలేడు, చేయసాగరు, అంతే. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతి విమర్శలు చేయాలి. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు చెప్తున్నాడు అంటున్నాడు హరీష్ రావు. నదీ జలాలు, కాంగ్రెస్ ద్రోహాలు అనే అంశంపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న హరీష్ రావు. కేసీఆర్ వల్లే నష్టం అంటూ తప్పుడు మాటలు, బాబుకు చెప్తే రాయలసీమ ఆపారని అబద్ధాలు, ఏపీ వాళ్ళే తప్పంటున్నారు, సిగ్గుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, సీఎంకు కాళేశ్వరంపై కక్ష, పాలమూరుపై పగ, 28 డిపిఆర్లు పంపాం, 7 అనుమతులు తెచ్చాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డిపిఆర్ ను పంపలేదు, శ్రీశైలం తుంగభద్రలో నీటి వాటాను దక్కించుకునేందుకు పాలమూరు రంగారెడ్డి ఇంటెక్ ను జూరాల నుంచి మార్చాం, నన్ను అరెస్టు చేస్తారు, హత్య చేయిస్తారు, అయినా కాంగ్రెస్ అన్యాయాన్ని ఎండగడతాం, కేసీఆర్ ఆధ్వర్యంలో మరో జల పోరాటం అంటున్నాడు హరీష్ రావు. నిన్నోడా అరెస్ట్ చేస్తాడు, మీ మామనే అరెస్ట్ చేయలేదు, మీ బామ్మడిని అరెస్ట్ చేయలేదు, నిన్నోడా అరెస్ట్ చేస్తాడు, అరెస్ట్ చేసి నేను పెద్ద లీడర్ కావాలనుకుంటున్నాడు హరీష్ రావు. నిన్నోడా అరెస్ట్ చేయడు, రేవంత్ రెడ్డి అసలే చేయడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాకముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కేసీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవిత జైల్లో ఉంటారని చెప్పారు. 3 ఏళ్ళు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి, అత్తు లేదు గతి లేదు. కాబట్టి ఆయన వల్ల కాదు టీఆర్ఎస్ పార్టీ జైలు వేయనీక. బీఆర్ఎస్ లో తోకే కుక్కను ఊపే పరిస్థితి. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం హరీష్ దా లేదంటే బీఆర్ఎస్ దా? అది కేసీఆర్ కేటీఆర్ నిర్ణయమే అయితే క్షమించరాని తప్పే.
హరీష్ జగదీష్లపై కోపం లేదు, సూర్యాపేట మీడియా సమావేశంలో కవిత అంటున్నది. ఎన్నడో ఒక రోజు మేమంతా ఒకటి అని చెప్పి కల్వకుంట్ల కవిత పోయి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుంది. ఆమె ఎమ్మడి తినేటోళ్ళు పిచ్చోళ్ళు, అంతే, ఏం లేదు. కళల ఇంటికి చైనా హంగులు. ఫర్నిచర్, శానిటరీ వేర్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు చెలో చైనా. పెద్ద ఎత్తున క్యూ కడుతున్న ఏపీ తెలంగాణ వాసులు. వేల డిజైన్లు, ఫ్యాక్టరీలు, కిలోమీటర్ల పొడవున మాల్స్. కొనుగోలులో సహాయం చేయడానికి అక్కడే ఏజెన్సీలు తెరిచిన మనోళ్ళు. ఇక పోషణ గ్యాంగ్ జౌలో 500 పైగా తెలుగు ఫ్యామిలీలు. ఇక ఫర్నిచర్ షాపింగ్ పూర్తయ్యాక అక్కడే కొద్ది రోజులు ఉండి పర్యాటక ప్రాంతాల సందర్శన. ఇక 1,00,000 మంది డ్రోన్ సైనికులతో భైరవ దళం. ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేసిన సైన్యం. 15న ఆర్మీ డే పరేడ్ లో ప్రత్యేక దళం కవాతు. వరి ఉత్పత్తులు మనమే నెంబర్ 1. చైనా కన్నా ముందంజ. 15 కోట్ల టన్నుల దిగుబడి. మోదీ పాలనలో 3,236 కొత్త విత్తనాల ఆవిష్కరణ. కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్. ట్యాపింగ్ లో కేటీఆర్ పాత్ర ఏంటి? శ్రవణ్ రావు, రవిపాల్తో ఏం సంబంధం? ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు. ట్యాపింగ్ బాధితులపై కొత్త సిట్ దృష్టి. మరోసారి విచారించేందుకు సన్నద్ధం. నిందితులు సహా మరికొందరు బీఆర్ఎస్ పెద్దలను విచారణకు పిలిచే ఛాన్స్. ఏముంటుంది అది? ఎందుకు టైం వేస్ట్? మేము చదివి వార్తలు టైం వేస్ట్. అది అయ్యేది లేదు, సచ్చేది. కాంగ్రెస్ పార్టీలో చేత కాదు. ఈ ట్యాపింగ్ దొంగలను పట్టుకోనికి కానీ, కాళేశ్వరం దొంగలు పట్టుకోనిక, ప్రశ్నాపత్రాల దొంగలు పట్టుకోనిక, లేదంటే ఫోన్ ట్యాపింగ్ దొంగలు వీళ్ళు చేత కాదు, వీళ్ళు చేయలేరు. ఎందుకు ఊకే టైం వేస్ట్ ఇదంతా? మళ్ళీ పెరగనున్న చలి. ఈ నెల 12వ తేదీ వరకు రాత్రిళ్ళు వరకు తప్పదంటున్న వాతావరణ నిపుణులు. 8-9 తేదీలో అల్పపీడనం. డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైన మిగలాలి. మావోయిస్టుల కొత్త వ్యూహం. తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ. ఇక తిప్పిని తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు. కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు 4 లొంగుబాటుకు నో. డెడ్ లైన్ మిగిలే వరకు ప్రాణాలు కాపాడుకోవడం పైన దృష్టి. ఏం చేస్తారు చెప్పండి? ప్రాణాలు కాపాడుకొని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లొంగిపోండి దయచేసి. ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటారు చెప్పండి? వెలుగు ప్రధాన పత్రికలు వచ్చిన ప్రధానమైన వార్తలు ఏంటంటే ఒకసారి చూద్దాం. పైకి హెల్దీ, గుండెల్లో బ్లాకేజీ. యూత్ సడన్ డెత్స్ పై ఢిల్లీ ఎయిమ్స్ స్టడీలో షాకింగ్ విషయాలు. మృతుల్లో 57% మంది 18 నుంచి 45 ఏళ్ల వారే. పోస్ట్ మార్టంలో 70% బ్లాకేజీలు గుర్తింపు. కరోనా వ్యాక్సిన్ కు ఈ చావులకు లింక్ లేదని క్లారిటీ. చనిపోయేదాకా సమస్య ఉన్నట్టే చాలా మందికి తెలియడం లేదని గుర్తింపు. దేశంలో సడన్ గా కుప్పగూలుతూ గుండెపోటుతో చనిపోతున్న ఈ ఘటనల వెనుక కారణాలపై ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు చేసిన స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. యువతలో చాలా మంది పైకి హెల్దీగానే కనిపిస్తున్న లోపల వారి గుండెల్లో బ్లాకేజీలు పెరుగుతున్నాయని వెల్లడైంది. చాలా మందికి అసలు సమస్య ఉన్నట్లు కూడా చనిపోయేదాకా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ స్టడీలో భాగంగా ఢిల్లీ ఎయిమ్స్ లో మే 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఏడాది కాలంలో వచ్చిన మొత్తం 2,214 పోస్ట్ మార్టం కేసులను పాథాలజీ ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్లు పరిశీలించడం జరిగింది. మొత్తం స్టడీ పీరియడ్ ఒకసారి చూస్తే మే 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఏడాది పాటు పరీక్షిస్తే ఎక్కువ మరణాలు రాత్రిపూట తెల్లవారుజామున జరిగినాయి. మొత్తానికి 40.1%. ఇక యువతే ఎక్కువ. 18 నుంచి 45 ఏళ్ల వారు 103 మంది, అంటే 57.2% మంది చనిపోయారు. ఇక 45 నుంచి 67 ఏళ్ల వారు 77 మంది, అంటే 42.8% మంది. ఇక యావరేజ్ ఏజ్ 33.6, అంటే ఈ ఏజ్ ఉన్నవారు చనిపోవడం జరిగింది అంత శాతం. ఇక పురుషుల్లోనే ఎక్కువ. సడన్ డెత్స్ లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ. 1:4.5 నిష్పత్తిలో చనిపోవడం జరుగుతుంది. అంటే ఒక్కరు మహిళ చచ్చిపోతే 4-5 మొగోళ్ళు చచ్చిపోతున్నారు. అంటే మొత్తానికి ప్రాణాలకు రక్షణ అంటే తాగుడు కావచ్చు, వివిధ కారణాలు కావచ్చు. కారణాలు ఏవైనా మొగోళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతారు. అందుకే ఏ రాష్ట్ర ఓటర్ జాబితా చూసినా, ఏ ఊరి ఓటర్ జాబితా చూసినా ఆడోళ్ళు ఎక్కువ ఉంటారు తప్ప మొగోళ్ళు ఎక్కువ ఉంటలేరు. ఇక మరణం సంభవించిన 45 గంటలలోపు కుటుంబ సభ్యుల అనుమతితో పరీక్ష నిర్వహించారు. అందులో 180 కేసులు సడన్ డెత్ గా తేలాయి.
ఈ ఆకస్మిక మరణాల్లో పెద్ద వయసు వారి కంటే యువకులే ఎక్కువగా ఉన్నారని వెల్లడైంది. 46 నుంచి 65 ఏళ్ల వయసు వారిలో ఇలాంటి మరణాలు 42.8% ఉంటే 18.45 ఏళ్ల వయసు వారిలో ఏకంగా 57.2% నమోదయ్యాయి. అంటే వృద్ధుల కంటే యువత ఎక్కువగా గుండె ఆగి చనిపోతున్నారు. చనిపోయిన యువకుల్లో సగటు వయసు కేవలం 33.6 ఏళ్లు మాత్రమే కావడం పరిస్థితి తీవ్రతను అర్థం పడుతుంది. ఇక మొత్తం యువత మరణాల్లో 42.6% మంది గుండె సంబంధిత సమస్యల వల్లే చనిపోయారని స్టడీలో తేలింది. లైఫ్ స్టైల్ ప్రధాన కారణం. చిన్న వయసులోనే గుండె ఆగిపోవడానికి లైఫ్ స్టైల్ ప్రధాన కారణమని ఎయిమ్స్ స్టడీ తేల్చింది. ఎయిమ్స్ స్టడీ మందు, స్మోకింగ్ లాంటి అలవాట్లు కూడా గుండె సమస్య కారణంగా మారుతున్నట్లు వెల్లడించింది. చనిపోయిన యూత్లో 57.4% మందికి స్మోకింగ్ 52.1% మందికి ఆల్కహాల్ అలవాటు ఉందని డాక్టర్లు గుర్తించారు. ఈ అలవాట్లే రక్తనాళాలలో బ్లాక్లకు కారణమై చివరికి సడన్ డెత్ కు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. చనిపోయిన వారిలో 80% మంది దిగువ మధ్యతరగతికి చెందిన వారే ఉన్నారు. అలాగే 40% డెత్స్ రాత్రిపూట తెల్లవారుజామున నిద్రలోనే సంభవించాయి. డెత్స్ కు ముందుగాని చాలా మందిలో ఛాతీ నొప్పి, శ్వాస ఆగిపోవడం, ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపించాయని స్టడీలో గుర్తించారు. ఇక సమస్య ఉన్నట్లు వాళ్ళకే తెలియదు. చనిపోయిన యువకుల్లో చాలా మందికి తమకు గుండె సమస్య లేదంటే గుండె జబ్బు ఉన్న సంగతి తెలియదు. వారు బతుకున్నంత కాలం ఎలాంటి లక్షణాలు కనబడలేదు. కానీ చనిపోయాక పోస్ట్ మార్టం చేస్తే వారి గుండె రక్తనాళాలలో ఏకంగా 70% పైగా బ్లాకేజీలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే అత్యంత కీలకమైన లెఫ్ట్ యాంటీరియర్ డిఫెండింగ్ ఆర్టరీ అంటే LAD తోనే ఎక్కువగా బ్లాకులు ఏర్పడ్డాయని స్టడీలో తేలింది. చాలా మందిలో 70% బ్లాకేజీలు ఉన్న ఒక్కొక్కరి సిమ్టమ్స్ కూడా తెలియదని డాక్టర్స్ చెప్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా గుండె పరీక్షలు చేయించుకోవాలని, కుటుంబంలో ఎవరైనా చిన్న వయసులో చనిపోయి ఉంటే జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు. 21% మరణాలకు కారణమే తెలియదు. గుండె జబ్బులే కాకుండా అసలు ఏ కారణం చేత చనిపోయారో కూడా తెలియని కేసులను సైతం డాక్టర్లు గుర్తించారు. దీనినే మెడికల్ పరిభాషలో నెగటివ్ అటాప్సీ అంటారు. అంటే మనిషి చనిపోయాక పోస్ట్ మార్టం చేసిన శరీరంలోని ప్రతి అవయవాన్ని మైక్రోస్కోప్ లో పరీక్షించిన మరణానికి కారణం దొరకకపోవడం. యువత ఆకస్మిక మరణాల్లో సుమారు 21.3% కేసులు అలాంటివే ఉండడం గమనార్హం. ఇలాంటి వాటికి జన్యుపరమైన గుండె సమస్యలు కారణం కావచ్చని, వీటిని మాలిక్యూరల్ అటాప్సీతో కనిపెట్టవచ్చని డాక్టర్లు వెల్లడించారు. అలాగే గుండె తర్వాత అత్యధికంగా 21.3% మంది న్యూమోనియా, టీబీ వంటి ఊపిరితిత్తుల సమస్యలతో చనిపోయారని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ కారణం కాదు. కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి ఏ సడన్ డెత్ జరిగినా దానికి కారణం కోవిడ్ వ్యాక్సిన్ కారణం అనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ఈ స్టడీలో ఈ అనుమానాలకు డాక్టర్లు చెక్ పెట్టారు. సడన్ డెత్స్ కు కోవిడ్ వ్యాక్సిన్ కి ఎలాంటి లింక్ లేదని స్పష్టం చేశారు. చనిపోయిన వారిలో వ్యాక్సిన్ తీసుకుని వారు ఇద్దరూ ఉన్నారని తేల్చారు. అలాగే గతంలో కోవిడ్ సోకకపోవడం అనే అంశానికి కూడా ఈ మరణాలతో సంబంధం లేదని తేల్చి చెప్పడం జరిగింది. రక్తనాళాల పరీక్షలను తప్పనిసరి చేయాలి. గుండె సమస్యలు ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఛాతి మధ్యలో బరువుగా ఉండి కేవలం 2-3 నిమిషాలు ఎక్కువ నొప్పి ఉండడం, ఆ తర్వాత ఆ పెయిన్ అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవాలి. మన దగ్గర స్మోకింగ్, ఆల్కహాల్ తో పాటు ఎనర్జీ డ్రింక్స్, నిద్రలేమి, అదేవిధంగా ఒత్తిడి యువత గుండెను దెబ్బతీస్తున్నాయి. చిన్న వయసు నుంచే బేసిక్ కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకుంటూ చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది. అలాగే స్కూల్స్, కాలేజీల అడ్మిషన్లు, ఉద్యోగాలు చేరేటప్పుడు గుండె రక్తనాళాల పరీక్షలను ప్రభుత్వం తప్పనిసరి చేస్తే బాగుంటుంది అంటూ డాక్టర్ అమరీష్ పేర్కొనడం జరుగుతుంది, ప్రముఖ వైద్యులు. ఇక కీ పాయింట్స్ ఒకసారి చూస్తే ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణాలు ఒకసారి చూస్తే గుండె సమస్యలు. యువతలో 42.6% మరణాలు ఇవే కారణం. ఇందులో 80% మందికి కరోనరీ ఆర్డినరీ డిసీజ్ అంటే CAD ఉంది. చాలా మందిలో రక్తనాళాలలో 70% కంటే ఎక్కువ బ్లాకేజీలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా లెఫ్ట్ యాంటీరియల్ డిసెండింగ్ రక్తనాళాలలో బ్లాక్ ఎక్కువగా ఉన్నాయి. ఇక శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. 21.3% మరణాలు న్యూమోనియా, టీబీ వంటి ఊపిరితిత్తుల సమస్యల వల్ల సంభవించాయి. కారణం తెలియని మరణాలు కూడా ఉన్నాయి. నెగటివ్ అటాప్సీ 21.3% కేసుల్లో పోస్ట్ మార్టం హిస్టోపాథాలజీ చేసిన మరణానికి కారణం తెలియలేదు. వీటి వెనుక జన్యుపరమైన గుండె సమస్యలు ఉండొచ్చని అంచనా. ఇతర కారణాలు జీర్ణకోశ సమస్యలు 6.4%,
మెదడు సంబంధిత సమస్యలు CNS 3.2%, అలవాట్లు జీవనశైలి ఒకసారి చూస్తే చనిపోయిన యువతులు 57.4% మంది స్మోకర్లు, అలాగే 52.1% మందికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. కోవిడ్ ప్రభావం లేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి తీసుకుని వారికి కూడా ఆకస్మిక మరణాల రేటులో సంబంధం లేదు. గతంలో కరోనా సోకడం వల్ల ఈ మరణాలు సంభవించాయని చెప్పడానికి కూడా ఆధారాలు దొరకలేవు. ఇతర అంశాలు చూస్తే సడన్ డెత్స్ ఎక్కువగా జరిగిన టైం ఒకసారి చూస్తే 40.1% మరణాలు రాత్రిపూట తెల్లవారుజామున సంభవించాయి. లక్షణాలు చూస్తే స్పృహ కోల్పోవడం 35.8%, ఛాతీ నొప్పి 20.4%, శ్వాస ఆడకపోవడం ఏమో 10.5%. ఆర్థిక స్థితి చనిపోయిన వారిలో 80.2% మంది దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. షుగర్, బీపీ వంటి సమస్యలు యువత కంటే వృద్ధుల్లో 46.65% ఏళ్ళు ఉన్న వారికి షుగర్, బీపీ వంటి సమస్యలు యువత కంటే వృద్ధుల్లో 46 నుంచి 65 ఏళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఏళ్ల వారికి ఎక్కువగా ఉంది. యువతలో 18 నుంచి 45 ఏళ్ళు గుండెపోటు మరణాలు ఆందోళనకరంగా పెరిగాయి. చాలా సందర్భాల్లో లక్షణాలు బయటపడకుండానే తీవ్రమైన గుండె జబ్బులు వస్తున్నాయని ఈ స్టడీ తేల్చి చెప్పింది. మొత్తానికి అంటే ఎవరైతే పేదలు మధ్యతరగతులు ఉన్నారో వీళ్ళే 80% పైగా చనిపోవడం జరుగుతుంది. ఎందుకు చనిపోవడం జరుగుతుందంటే వీళ్ళు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మాత్రమే, జ్వరమో లేదంటే అనారోగ్య సమస్యలు తీవ్రమైనప్పుడు మాత్రమే హాస్పిటల్కి పోవడం జరుగుతుంది, చెకప్ చేసుకోవడం జరుగుతుంది. ఆ చెకప్ లో కూడా డాక్టర్లు ఇచ్చే ఒక టాబ్లెట్ లో ఇంజెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా దానికి సంబంధించి ఏమైనా పరీక్షలు చేయమంటే కూడా చేయరు. దీనికి కారణం ఏంటంటే ఎక్కువ డబ్బులు అవుతాయని చెప్పి. కాబట్టి ఇంజెక్షన్ టాబ్లెట్స్ తో సరిపెట్టుకున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలే 80% పైగా చనిపోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే పరీక్షలు చేసుకునేందుకు వీరికి ఆర్థికంగా అంటే డబ్బులు లేని కారణంగా ప్రాణం పోతుందని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత. కాబట్టి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర లాంటి వ్యక్తులు ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించి లక్షల కోట్లాది రూపాయలు తను సంపాదించిన సొంత డబ్బు ఖర్చు చేసి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నేపథ్యంలో ఐక్యతా ఫౌండేషన్ ద్వారా సుంకిరెడ్డి రాఘవేంద్ర లాంటి వ్యక్తులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం వచ్చిన వ్యక్తులు కాబట్టి అమెరికా నుంచి తిరిగి వచ్చారు కాబట్టి గుండెకు సంబంధించిన సమస్యలను కూడా ఒకసారి ప్రత్యేకంగా ఒక టెస్ట్ అంటే ఒక క్యాంపులను ఏర్పాటు చేసి పేద ప్రజలకు గుండెకు సంబంధించిన టెస్టులు చేసేందుకు సమయం కేటాయించాలి, అలాంటి అంశాలపైన దృష్టి సారించాలనే కోణంలో కల్వకుర్తి ప్రాంత ప్రజల తరపున స్ఫూర్తి న్యూస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది, కోరుకోవడం జరుగుతుంది. లేదంటే అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గుండె సమస్యల వల్ల. అదేవిధంగా యువత కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, తాగుడు బానిస కావద్దు, స్మోకింగ్ బానిస కావద్దు. వీటి వల్లనే స్మోకింగ్ వల్ల, సిగరెట్ వల్ల, తాగుడు వల్ల, మద్యం వల్లనే అత్యధిక మంది చనిపోవడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం మిత్రులారా, మధ్య వయస్కుల కంటే వృద్ధుల కంటే చనిపోతున్నది 18 నుంచి 45 ఏళ్ళ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు మిత్రులు. అంటే యువతనే ఎక్కువగా ఉన్నారు చనిపోవడానికి కారణం. ఎందుకంటే వీళ్ళకున్న దురలవాట్ల వల్ల, చెడు అలవాట్ల వల్లనే ఎక్కువ మంది అనారోగ్య పాలు, సడన్ డెత్ చనిపోవడం జరుగుతుంది. సడన్ డెత్ అంటే 18 నుంచి 45 ఏళ్ళు అంటే మిత్రులారు ఒకసారి వాళ్ళకు పెళ్ళై పిల్లలు చిన్న ఉంటారు, వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా యువత ఒకసారి ఆలోచన చేయాలి. మీరు చనిపోతే మీ భార్య పిల్లలు రోడ్డున పడడం కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మేము వారికి కొంచెం అంటే పట్టడి అన్నం పెడతారని వాళ్ళకు వేల ఆశలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులకు కొంచెం చివరి దశలో ఏదైతే అంతిమ దశ ఏదైతే ఉందో అంతిమ దశలో వాళ్ళని చూసుకునే మీకు ఖచ్చితంగా చూసుకోవాలి. కాబట్టి ఆ చూసుకునే వెసులుబాటు మీకు లేకుండా పోతుంది. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు మీరు చివరి దశలో వాళ్ళకి సాంత్వన ఇచ్చే పరిస్థితి లేదు, పట్టడి అన్నం పెట్టే పరిస్థితి ఉండదు. మీ కడుపున పుట్టే పిల్లలకు కూడా మీరు లేదంటే మిమ్మల్ని నమ్మి వచ్చినట్టు భార్య కూడా మీరు ఒక వసతి కానీ లేదంటే వాళ్ళని మంచి మార్గంలో కానీ వాళ్ళని మంచిగా చూసుకునే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి స్మోకింగ్, మద్యానికి దూరంగా ఉంటే యువత బాగుంటుంది. లేదంటే సడన్ డెత్స్ లో ఎప్పుడు పుష్కూర మీ పానం పోతుంది, ఎవరికి తెలియని పరిస్థితి. యూరియా దిగుమతిలో కేంద్రం ఫెయిల్. ఈయన చెప్పాలి. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కోసం సాఫ్ట్వేర్ తెచ్చింది ఎవరు? ఇక సాగు తీరుతో క్యాడర్ బేజార్. 2 ఏళ్ల తర్వాత కృష్ణా జిల్లాపై సవాలు విసిరిన కేసీఆర్ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి ఫామ్ హౌస్ కు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా. కీలకమైన అంశంపై చర్చలో పాల్గొనకుండా వెనుదిరగడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ. అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటని నిరుత్సాహం. బయట పీపీటీలు పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్న. ఇదంతా సెల్ఫ్ గోల్ చేసుకోవడం అంటున్న రాజకీయ విశ్లేషకులు. ఇక 13 ఏళ్ల బాలికపై 3 మైనర్ల గ్యాంగ్ రేప్.
ఫోన్లో వీడియోలు తీసి బెదిరింపులో కర్ణాటకలోని హుబ్లీలో దారుణం చోటు చేసుకుంది. ఏం పుట్టిందిరా మీకు బతుకులు పాడగాను? ఎంత మీ ఏజ్, మీరు చేస్తున్న పనులేంది, మీరు చేసే పనులకు మీ వ్యవహార తీరుకి ఏమైనా సంబంధం ఉండాలరా? చూద్దాం. పదమూడేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల గ్యాంగ్ రేప్, ఫోన్లో వీడియోలు తీసి బెదిరింపులు కర్ణాటకలోని హుబ్లీలో ఘటన. కర్ణాటకలోని హుబ్లీలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్ చేశారు. నిందితులంతా 14 నుంచి 15 ఏళ్ల వయసు మధ్య వాళ్ళే. ఇక బాధితురాలికి ముగ్గురు బాలురు ముందు నుంచే తెలుసని వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసినట్లు తెలిపారు పోలీసులు. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలురు ఇంట్లోకి చొరబడ్డారు. తర్వాత ఆమెను ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి బాలికను సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని నిందితులు తమ ఫోన్లలో వీడియోలు తీశారు. దీని గురించి ఎవరికైనా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బాలికను బెదిరించారు. అయితే బాలిక ధైర్యం చేసి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు హై స్కూల్ స్టూడెంట్ కాగా మరొకరు చదువు మధ్యలో ఆపేసినట్లు గుర్తించారు. వారు తీసిన వీడియో ఆధారాలను సేకరించేందుకు నిందితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సహాయం అందిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇలాని అమ్మాయి పైన దారుణం చేసిన గ్యాంగ్ రేప్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏమొస్తుందో తెలుసా మొత్తానికి మిత్రులారా? వాళ్ళు మైనర్లే, తెలిసి తెలియక చేసిరు, శిక్షలు మనకు తక్కువ ఉంటాయి. ఇది మన దళిద్రం. వాడు చిన్నోడైతే తెలిసి తెలియక అయితే ఇంత పెద్ద పని చేస్తారు చెప్పండి. శిక్షలు మన దగ్గర లేవు మిత్రులారా, కరెక్ట్ శిక్షలు లేవు, కఠినమైన శిక్షలు లేవు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ 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 జరుగుతున్నాయి. 68 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు టార్గెట్ లో 90% రీచ్ అయిన సర్కార్. పోయినేడుతో పోలిస్తే 17 లక్షల టన్నులు ఎక్కువ. మరో వారంలో కొనుగోలు పూర్తి, మొత్తం 70 లక్షల టన్నులకు చేరే ఛాన్స్. ఇప్పటి వరకు 36 లక్షల టన్నులు సన్నోడ్లు, 32 లక్షల టన్నుల దొడ్డు వడ్లు కొనుగోలు, 13.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 16,590 కోట్లు జమ. సన్నోడ్లకు బోనస్ కింద 926 కోట్లు చెల్లింపు. ఎవరిని చెల్లించినావు, ఎవరి అకౌంట్ పడ్డాయో, ఎవరిని తెలుస్తాయో, ఎవరిని తెలుసు. ఈనాడు ప్రధాన పత్రికలు వచ్చిన ప్రధానమైన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి సోమనాథ్ ఆలయానికి సంబంధించి ఒక వార్త. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి లాయర్తో మాట్లాడుతున్నది ఒకటి. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక వార్త వచ్చింది. ఇక సాక్షిలో ఏమైనా ప్రధానమైన వార్తలు వచ్చినాయి ఒకసారి చూద్దాం. సాక్షిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మండల జిల్లా అధ్యక్షుల పదవులు ఏవైతే ఉన్నాయో పదవులు కనుక ఈ మున్సిపాలిటీ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు ఆ పదవులు కనుక కట్టబెడితే ఆ పదవులు ఇచ్చే నాయకులు సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపిస్తారా, లేదంటే అవకాశం రాని వ్యక్తులు అవకాశం వచ్చిన వాళ్ళతో కలిసి నడుస్తారా, లేదంటే అవకాశం వచ్చిన వాళ్ళు పార్టీ బలం కోసం పనిచేస్తారా, తదితర అంశాలకు సంబంధించి ఒక వార్త రావడం జరిగింది. ఎవరికిస్తే ఏమవుతుందో మున్సిపల్ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ లో తలనొప్పిగా మారుతున్న క్షేత్రస్థాయి పదవుల పందేరం. జిల్లా కాంగ్రెస్ పదవులు ఎవరికి ఇస్తే ఏం తంటా వస్తుందోనని ఆందోళన. మండల పార్టీ అధ్యక్షులను మార్చాల్సి రావడంతో కొత్త సమస్యలు వచ్చే అవకాశం. డిసిసి కార్యవర్గాల మార్పు ఈ నెల ఎన్నికల్లా పూర్తి చేయాల్సిందేనని పిసిసి ఆదేశం. 15లోగా మండల అధ్యక్షుల నియామకం పూర్తి కావాలని స్పష్టీకరణ. ఇన్ని రోజులు ఆగి మున్సిపల్ ఎన్నికల ముందు ఎందుకంటున్న మంత్రులు ఎమ్మెల్యేలు. మారిస్తే ఏమవుతారు నాయన? వాళ్ళు మీ పార్టీలు కదా, బీజేపీడో బీఆర్ఎస్ కమ్యూనిస్టులు కాదు కదా. మీ పార్టీలోనే అధ్యక్షుడు అయితే ఆయన మీద నమ్మకం లేదంటే మీదేం పార్టీ, మీరేం లీడర్ అయ్యా. 20% కమిషన్ల పాలన. తమిళనాడులో 20% కమిషన్ల పాలన సాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. స్టాలిన్ పొంగల్ కానుక. ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి 3,000 నగదు బహుమతి నగదు ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. అద్దె చెల్లించేద్దాం. తరచూ ప్రాంతాలు మరియు ఉద్యోగుల కోసం ఫర్నిచర్ మొదలు ఎలక్ట్రానిక్స్ దాకా అద్దెకు లభించడంపై స్టోరీ. మీ లైఫ్ పాలసీ మంచిదేనా? బీమా అవసరం ఎంతో, డబ్బులు ఎలా వృధా అవుతున్నాయో వాటిని ఎలా నివారించాలో తెలిపే ఒక వ్యాసం రావడం జరిగింది. గృహలక్ష్మికి ఇందిరమ్మ ఆశీర్వాదం. గత ప్రభుత్వంలో మొదలైన ఇళ్లకు నిధుల విడుదలకు యోచన. ఇందిరమ్మ జాబితాలో చోటు దక్కకున్న
పనులు ప్రారంభించుకున్న వారికి శుభవార్త. 3,000 మందికి కలగనున్న లబ్ధి. 3 బస్తాలు సరిపోవు, కనీసం 5 బస్తాల యూరియా ఇవ్వాలంటున్న రైతులు. కొన్ని జిల్లాల్లో సగటున ఎకరా మొక్కజొన్నకు 10 బస్తాల వినియోగం. ఇప్పటి వరకు మొక్కజొన్న వరి కలిపి సాగైంది 10 లక్షల ఎకరాల్లోనే. ఇక రైతులు కొన్న యూరియా 3.59 లక్షల మెట్రిక్ టన్నులు. విరివిగా వాడకం, కొరత భయంతో ముందస్తు కొనుగోళ్లు. బనకచర్లపై నేడు సుప్రీం విచారణ. ఇక అసలైన విలన్ కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు హరీష్ రావు. డాక్టర్ అమ్మలు తగ్గిపోతున్నారు. ఎంబీబీఎస్ లో పెరిగిన విద్యార్థులు, వృత్తిలో చేరాక మానేస్తున్న వైద్యులు. అనుకూలంగా లేని పరిస్థితులే కారణం. భవిష్యత్తులో ఆరోగ్య రంగానికి పెద్ద దెబ్బ. ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలో వెల్లడి కావడం జరిగింది. మహిళా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ వృత్తిలో కొనసాగుతున్నారు, ఈ డాక్టర్ కోర్స్ చదువుతున్నారు, పూర్తి చేస్తున్నారు కోర్సు చేసిన తర్వాత డ్యూటీలో కూడా జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన తర్వాత డ్యూటీ నుంచి తప్పుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే డాక్టర్ల నుంచి, ఇతర మేల్ డాక్టర్ల నుంచి కావచ్చు, ఉన్నత అధికారుల నుంచి కావచ్చు, ఉన్నత డాక్టర్ల నుంచి కావచ్చు, వేధింపులు కావచ్చు, లేదంటే రక్షణ లేకపోవడం కావచ్చు, లేదంటే సమయం అంటే సరైన సమయం, ఒక నిర్ణీత సమయం లేకపోవడంతో ఇతర అంశాల నేపథ్యంలో మహిళా డాక్టర్లు మొత్తం డ్యూటీ బంద్ చేసి వెళ్తున్నారు. ఈ డ్యూటీ మేము చేయమని పేర్కొనడం జరుగుతుంది. ఇది భవిష్యత్ తరాలకు చాలా నష్టం చేకూరుతుందనే కోణంలో ఒక వార్త ప్రధానంగా రావడం జరుగుతుంది. డాక్టర్ అమ్మకే కష్టం వచ్చి పడింది. విరామం లేని డ్యూటీలు, మానసిక ఒత్తిడి, ఇంటికి ఆసుపత్రికి మధ్య నలిగిపోయే దైనందిన పోరాటం ఆమెను వైద్య వృత్తిని వదిలిపెట్టేలా చేస్తున్నాయి. నిజానికి ఎంబీబీఎస్ పట్టాను సాధించడం అన్నది ఎన్నో నిద్రలేని రాత్రుల కళ. ఆ కళను నెరవేర్చుకున్నప్పటికీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితులు లేడీ డాక్టర్లకు ఎదురవుతున్నాయి. అందుకే డ్యూటీ చేయకుండా వెళ్ళిపోతున్నట్టు ఒక వార్త వస్తుంది. ఇవి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియండి. అదేవిధంగా మన స్ఫూర్తి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్.